సోమరాజు, అలాగే సిఐటి మండలం కార్యదర్శిని. ఈవేళ దేశమంతా కూడా బంద్ ప్రకటించి అందులో భాగంగానే ఈవేళ ఇక్కడ వేలేశ్వరం మండలంలో మరి ట్రాన్స్పోర్ట్ కార్మికులు అవ్వచ్చు, ఆటో కార్మికులు అవ్వచ్చు, రైతాంగం అవ్వచ్చు, మరి అలాగే భవన నిర్మాణ కార్మికులు అవ్వచ్చు, మరి ఈ 4 భాగాలు కూడా ఈవేళ సమ్మె చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈవేళ లారీ వర్కర్స్ ఉన్నారంటే మరి భార్యను వదిలేసి మరి 2 నెలలు 3 నెలలు డ్యూటీ చేస్తున్నారంటే ఈవేళ వాళ్ళు నిద్ర లేకుండా, సరైన తిండి లేకుండా, అన్నాటికి ఒక వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి ఈవేళ డ్యూటీకి వెళ్తున్నారంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నట్టు. మరి అలాంటిది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈవేళ ఒక జీవోని అమలు చేయడం జరిగింది. ఆ జీవో ఏంటంటే ఒక ట్రాన్స్పోర్ట్ కార్మికుడికి ఎక్కడైనా మరి ట్రాన్స్పోర్ట్ కార్మికులు అందరూ కూడా రవాణా చేస్తుంటే మరి ఇక్కడ సరుకు తీసుకెళ్లి అక్కడ అప్పు చెప్తున్నారు, అక్కడ సరుకు తీసుకుని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. మరి అటువంటి కార్మికుడు నిద్ర శాతంలో లేకపోతే ఏదైనా పరాకా ఉండి ఏదైనా యాక్సిడెంట్ అవుతే 10 లక్షల రూపాయలు ఆ భవనం మన ట్రాన్స్పోర్ట్ కార్మికుడు ఇవ్వాలంట. మరి అలాగే 10 సంవత్సరాలు జైలు అంట. ఈ 10,000 ఇచ్చి 10 లక్షలు ఇచ్చి మరి ఈయన డ్యూటీ చేస్తే ఈ లక్షల రూపాయలు వీళ్ళకుంటే ఇవాళ పొగులు మాపులు ఆ డ్యూటీ చేయడం ఎందుకండి? భార్య బిడ్డలతోటి ఇక్కడే బతుకుతారు కదా. మరి అటువంటిది నరేంద్ర మోడీ గారు ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి, తీసుకుని వాళ్ళకు ఉపాధి కల్పించాలి, 10 సంవత్సరాల జైలు కూడా రద్దు చేయాలి అని ఈవేళ మేము ఈ ఆందోళన చేయడం జరుగుతుంది. మరి అప్పుడు బ్రిటిష్ కాలంలో ఈ సెక్షన్ లేవు, ఏదో ప్రమాదం చేస్తే కేసు కట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మేము అది జరిగింది తప్ప 15 సంవత్సరాలు జీవోలు లేవు. మరి అలాగే ఈవేళ వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో చూడండి. ఈవేళ ఇవాళ పొట్ట కట్టినట్టు కూడా ఈవేళ అటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.